హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుత తెలంగాణ పరిస్థితులు కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా ఎన్నో రకాల మాటకు మాటలు తూటాలు చాలా పేలినాయి. సో ఒక పక్క బీఆర్ఎస్, మరో పక్క కాంగ్రెస్, మధ్యలో బీజేపీ. బీజేపీ అంటే తెలంగాణలో ప్రస్తుత బీజేపీ పరిస్థితులు ఏంటి? మరి అసెంబ్లీలో కొద్దో గొప్పో వినిపించినటువంటి వాయిస్ ఎవరిదైనా ఉంది అంటే మన పైడి రాకేష్ రెడ్డి గారిది. సో ప్రత్యేకంగా రాకేష్ రెడ్డి గారి గురించి చెప్పక్కర్లేదు. మనం ప్రస్తుతం రాకేష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. మరి ఆర్మూర్లో మరి ఆయన ఏవైతే ఫండ్స్ అడిగినారో ఆ ఫండ్స్ వచ్చినాయా? అండ్ అలాగే బీజేపీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ప్రస్తుతం? అండ్ కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందా, పాస్ అయిందా? ఆయన మధ్యలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా ఆవేశంగా ఉన్నారు మీరు. మొన్న మీ అసెంబ్లీ స్పీచ్ విన్నాం మేము. సార్ అనిపించింది అప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు అంటే మీలాగా మాట్లాడితే, అంటే మీ నియోజకవర్గం గురించి కానీ లేకపోతే ప్రతి ఒక్కరు అలా మాట్లాడితే అసలు సమస్యలే ఉండవు కదా. రాష్ట్రం చాలా అద్భుతంగా ముందరికి వెళ్తా ఉంటది, అభివృద్ధి అవుతా ఉంటది. అంత ఆవేశానికి గురవడానికి కారణం ఏంటి? ఈ అసెంబ్లీలో మాట్లాడే లెక్కలు, వీళ్ళు చెప్పే లక్షల కోట్లు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం పొంతన కలవట్లేదు. ఎందుకంటే ఇంకా పేదవాడికి ఇల్లు లేవు. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక పెన్షన్ కార్డు కూడా పండు ముత్సలు వచ్చి మా వెహికల్స్ వచ్చి, అయ్యా మాకు ఒక పెన్షన్ కావాలంటున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు లేదు, ఒక రేషన్ కార్డు కావాలంటున్నారు. లేకపోతే స్కూళ్ళల్లో పిల్లలు, అంకుల్ మా స్కూల్లో బాత్రూమ్లు లేవంటున్నారు. కొన్ని ఊర్లలోకి వెళ్తే అసలు హెల్త్ సెంటర్స్ లేవు, హెల్త్ లేదు, వెల్త్ లేదు. వీళ్ళేమో లక్షల కోట్ల లెక్కలు చెప్పుకుంటూ లక్షల కోట్ల అప్పులు తెచ్చుకుంటూ పేదవాళ్ళని తాకట్టు పెట్టి పెద్దవాళ్ళకి మస్తున్నారు. అదే ఆ బాధ, అంతే. అదే ఆ కోపం కాదు, ఒక రకమైన ఆవేదన. ఎవడి సొమ్ము ఎవడికి పంచుతున్నారు ఈ గవర్నమెంట్ లో? ఎమ్మెల్యే అయ్యి 8 నెలలు అవుతుంది. అవునండి. మీ నియోజకవర్గానికి ఏమైనా నిధులు వచ్చినాయా? ఏమైనా ఈ ఆర్మూర్ కి కేటాయించిర్రా? ఇది ఇది చేయండి, అది చేయండి అని చెప్పి ఎమ్మెల్యే ఫండ్స్. అదే కదా, నేను నిండు సభలు అడిగాను కదా. కొడంగల్ కు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు 1424 కోట్లు, 4000 కోట్లు నారాయణపూర్ కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకెళ్లారు. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. మీరు కావచ్చు, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, ఈ 8 నెలల్లో ఏమైనా జరిగింది, ఏమైనా ఒరిగింది అంటే ఈ 3 జిల్లాల మంత్రులకు, సీనియర్ మంత్రులు అనుకుంటా గప్పాలు కొట్టే వాళ్ళకు, ఫోజులు కొట్టే వాళ్ళకు, మేమే ముఖ్యమంత్రుల కన్నా ఎక్కువ పెద్దవాళ్ళం అనుకుంటా రోజు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, ఉన్న నిధులు కూడా మొత్తం ఈ 3 జిల్లాలకే దోసుకెళ్ళారు, తరలించుకెళ్ళారు. అంటే పదం వాడాలనుకుంటే వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంటే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, చంబల్లో దొంగల్లాగా దోసుకపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మీద పగబట్టిండ్రు ఈ మంత్రులు. కానీ ఎప్పుడో ఒకరోజు ఉత్తర తెలంగాణ వీళ్ళని వదలదు, వీళ్ళని మాజీలు చేసే వదిలిపెడతాం. కానీ సార్, ఆర్మూర్లో మీరు కష్టపడి కాదు ఇష్టపడి బిజినెస్లని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చి మొత్తం ప్రచారం చేసి తిరిగి మీరు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఆర్మూర్ నియోజకవర్గంలో పైడి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేనా, వినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేనా, జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేనా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తా ఉన్నది. సో ఎవరికి ఆ నియోజకవర్గానికి అసలైన ఎమ్మెల్యే ఎవరు? సో చెక్కులు పంచాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా ఎవరు చేయాలా? సో మీ మాటలో విందాం అనుకుంటున్నాను నేను. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందా, లేకపోతే పబ్లిక్ థాట్ అట్లుందా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉంటాడు. అంతేనా? అంతే. ये सब बिल्ला रंगा ये सब कुछ नाटक नहीं चलता आर्मूर में. आंडू गया पांडू गया सब 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 ये लोग से कुछ नहीं होता. వీళ్ళు చీకట్ల దొంగలు. ఏదన్నా రాజకీయ నాయకుడు అంటే ప్రజల మన్నలను పొందాలి, ప్రజాక్షేత్రం నుండి ప్రజా సమస్యల మీద పోరాడాలి. ఒకవేళ మేము ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపాలి, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో మమ్మల్ని ఎండగట్టాలి.
కానీ ఇదేంది బస్సులు పోతే దొంగలు ఎత్తుకున్నట్టు చీకట్ల దొంగలాగా. అంటే ఇప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ నడుస్తుంది సార్. చాలా నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలే చెక్కులు పంచడం కావచ్చు, ప్రతి గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ కి వాళ్ళే ఉండడం కావచ్చు. మొన్న బీఆర్ఎస్ పార్టీ కూడా స్పీకర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆర్మూర్లో కూడా అదే పరిస్థితి ఉందా అని. అంతవరకు రాలేదు. నేను నిండు సభలో చెప్పాను ముఖ్యమంత్రి గారికి, మీరు ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్నతమైన పదవిలో ఉండి ఓడిపోయిన వాడే అక్కడ ఎమ్మెల్యే అంటే అధికారులు ఏ రకంగా ప్రభావితం అవుతారు. నేను ఆ మాట చెప్పిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లంతా నాకు బయట చెప్పారు, బాగా చెప్పారు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా అట్లా మాట్లాడటం తప్పు, ఎందుకంటే మేము ప్రోత్సహించినట్లు అవుతుంది. రెండోది దీనికే మేము వెరవడం అనేది ఉండదండి. నో నథింగ్. చెప్పాను కదా ముఖ్యమంత్రి గారికి, పగ నువ్వు పగబడితే ప్రతీకారం తీర్చుకుంటాం, వచ్చే ప్రభుత్వం మాదే, నీకు ప్రోటోకాల్ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను రేవంత్ రెడ్డి. నీకెట్లా నువ్వు ఈ రకంగా ఎట్లయితే ఇబ్బంది పెడుతున్నావో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అంతకు 100 రెట్లు చూపిస్తాను నీకు తడాక. రీసెంట్ గా జీవన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, జీవన్ రెడ్డి గారు. దాంట్లో అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి అంతా కూడా ఆర్మూర్లో జరిగింది అని చెప్పి ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో నిజంగానే ఆర్మూర్ అంత అభివృద్ధి చెందిందా? ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ అతన్ని ప్రజలు మర్చిపోయారు. ఇంకా అనవసరంగా ప్రతిసారి అతని పేరు తీసి వాడికి జీవం పోయేదలుచుకుంటే నేనేమంటున్నా అంటే అంత అవినీతి జరిగినప్పుడు ఎందుకు అతను వదిలేస్తున్నారు చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కటి అభివృద్ధి జరిగితే మీరందరు, మీరు కాకుండా మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళంతా ఒక 100 మంది ఉన్నారు, అందరు కలిసి వెళ్ళిపోయి నేను బస్ అరేంజ్మెంట్ చేస్తాను. నా 87 గ్రామాలలో మీరు వెళ్ళండి దయచేసి. ఒక్క ఇల్లు అని వస్తే అప్పుడు నాకు సమాధానం అడగ. ఒక్క ఇల్లు, ఉన్న ఇల్లు కూడా గుంజుకున్నామంటారు. ఒక్క ఇల్లు, ఒక్క అడిషనల్ ఒక పెన్షన్. ఆ పెన్షన్లు ఏమన్నా వస్తే వీళ్ళ బంధువులకి ఇప్పించుకున్నారు. ఆ పెన్షన్లు కూడా డబ్బున్న వాళ్ళకు. రేషన్ కార్డులు, ఆ రేషన్ కార్డులు ఏదైనా 10 మంది ఇచ్చారంటే వాళ్ళ బంధువులకే ఇచ్చుకున్నారు. ఇక దళిత బంధు అయితే మీరు మొత్తం ఎంక్వైరీ చేసుకోవచ్చు. దళిత బంధు కావచ్చు, హార్వెస్టర్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, మొత్తం దళిత బంధు దళిత దొరలకే ఇచ్చారు. దళితులలో ఎవరైతే కోటీశ్వర్లు ఉంటారో, 4 అంతస్తుల మేడలు ఉంటాయో వాళ్ళకే ఇచ్చారు దళిత బంధు. నిజమైన పేదవాడికి ఒక 100లో ఎక్కడన్నా ఒకటి వచ్చిన 99% మొత్తం దుర్వినియోగమైంది. ఒకవేళ వచ్చే మా ప్రభుత్వంలో, నెక్స్ట్ ప్రభుత్వంలో కంపల్సరీ మా అధిష్టానాన్ని అడిగి, ఆది నాయకత్వాన్ని అడిగి వీలైతే 100% అది పేద ప్రజల డబ్బు, అది 100% రికవరీ చేస్తాం. చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆర్మూర్ ప్రజల మీద. ముఖ్యంగా మీరు అంటే ఆల్రెడీ మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి, బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళిద్దరు కూడా ఆర్థికంగా స్తోమతగా చాలా అద్భుతంగా ఉన్నారని చెప్పి ఒక మాట వదిలేరు. సో మీరు నిధులు రాకపోయినా పర్సనల్ గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ ఇచ్చిన హామీలు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు వినకుండా మీ నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని అనుకుందాం. సో ఏం చేస్తారు మరి? ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్ వచ్చినప్పుడు నించున్నప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు? అంటే ఇదేమన్నా రేవంత్ రెడ్డి గారు ఆస్తే రాష్ట్రం కాదు కాదు 100% కాదు. తెచ్చే 38,000 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా మెర్జ్ వాళ్ళ ఆస్తులు తాకడ పెట్టి తెచ్చారా? కాదు. మరి ఎవరు ఈ రేవంత్ రెడ్డి? తెలంగాణ ముఖ్యమంత్రి అండి, కాబోయే మాజీ ముఖ్యమంత్రి కదా. కాబోయే మాజీ ముఖ్యమంత్రికి వచ్చారు. కాబోయే మాజీ ముఖ్యమంత్రి. ఓకే, నేనేమంటున్నాను శ్రావ్య, ఒకవేళ మా వాటాలు మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్, ఈ సుమారు 33 జిల్లాల మా వాటా, 119 నియోజకవర్గాల మా వాటా మాకు వచ్చిన తర్వాత అప్పుడు తక్కువ పడితే మేము చేస్తాం. వీళ్ళు ఎవరండి మా డబ్బులు దోసుకపోవడానికి? ఈ రేవంత్ రెడ్డి ఎవరు? అంటే ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్టే ఉందా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు పెట్టుకోండి అంటే. రేవంత్ రెడ్డి దగ్గర లేదని చెప్పను. రేవంత్ రెడ్డి లేదా, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి లేదా, వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి దగ్గర లేదా, అలా బంధువుల దగ్గర లేవా? మాకన్నా 1000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ కోకాపేటలో ఏ కోకిలని అడిగినా చెప్తుంది రేవంత్ రెడ్డి సంగతి. మీ దాకా వచ్చినాయా? ఏం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్యాక్ ఎండ్ లో అనేది ఏమన్నా? అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరిగింది అది చెప్పండి. వాళ్ళు ఇంకా 8 నెలలు అవుతుంది అంటున్నారు. అంటే ఏం జరిగింది? ఒక రేషన్ కార్డు ఇచ్చారా ఇప్పటి వరకు? ఉచిత బస్ వచ్చింది, రేషన్ చెప్తాను దాని నుంచి. ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ఒక పెన్షన్ ఇచ్చారా? లేదు. ఒక ఇల్లు కట్టారా? ఒక ఇల్లు కట్టలే. ఓకే, మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇచ్చారా? 2000 పెన్షన్ 4000 చేశారా? ఏం చేశారు వీళ్ళు? ఏం చేయలేదు. మరి అదేదో ఆల్రెడీ సిలిండర్ బండ. మీ బీజేపీ ఎందుకు అడుగుతలేదు? మీ బీజేపీ తెలంగాణలో వీక్ అయిందా లేదా?
ఎవరున్నారు? ఒక లీడర్ ని చూపించండి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. స్ట్రాంగ్ వాయిస్ తీసుకొని బీజేపీలో అసెంబ్లీలో మాట్లాడే నాయకుడు కనబడలేదు మాకు. ఇప్పుడు శ్రావ్య యాంకర్స్ 100 మంది ఉంటారు. 100 మందిలో శ్రావ్యది ఒక గొంతు ఉంటది, సరితది ఒక గొంతు ఉంటది, మమతది ఒక గొంతు ఉంటది. ఇప్పుడు మా దాంట్లో కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరి సత్తా వాళ్ళకు ఉన్నది, ఎవరి నాయకత్వ లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ నాయకత్వ లక్షణాలతో మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే బ్రహ్మాండంగా ముందుకెళ్ళినాం. బ్రహ్మాండంగా మనస్ఫూర్తిగా చెప్తున్నారు. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, సమిష్టి నాయకత్వం బండి సంజయ్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, సీనియర్ లక్ష్మణ్జీ గారు కావచ్చు, అందరు ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో కావచ్చు, డికే అరుణ గారి నాయకత్వంలో కావచ్చు, ఒక సమిష్టి సీనియర్స్ వాళ్ళు. అదే ప్రాబ్లం వచ్చింది. ఇన్ని నాయకత్వాలు ఉండబట్టే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళందరి సలహాలు ఒక సమిష్టిగా నిర్ణయాలు తీసుకోబట్టే 14% ఉన్న ఓటుని మేము 5 నెలల్లో 35% తీసుకెళ్ళాము. అందులో అందరి శ్రమ ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజల నమ్మకం. బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి పడ్డాయా లేవా? బీఆర్ఎస్ పడతాయి, నెక్స్ట్ కాంగ్రెస్ పడతాయి. రాజకీయాలలో ఎప్పుడో ఒకదానికి పడతాయి. ఇంతకుముందు బీజేపీ ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయి, ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయి, నెక్స్ట్ కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి పడతాయి. రాజకీయాలలో గేమ్ చేంజ్ అనేది మారుతూ ఉంటది అమ్మ. మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాము. తెలంగాణ ప్రజల భవిష్యత్ ఒకటి, భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా హిందువులు అడుగడుగున అవమాన పాలవుతున్నారు ఈ రాష్ట్రంలో కావచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఈ బడ్జెట్ లో కూడా మైనార్టీలకు 3,000 కోట్లు పెట్టారు, మరి మెజార్టీ పీపుల్ 3 కోట్లు పెట్టలేదు. ఇదంతా గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా మన రంజాన్ పండుగకు తప్పలేదు, మైనార్టీ సోదరులకు మీరు ఇవ్వండి, 33 కోట్లు కాకపోతే 50 కోట్లు ఇవ్వండి రంజాన్. కానీ మాకు 12 పండుగలు ఉన్నాయి, 80% హిందువులో ఉన్నాం కదా, ఆ రేషియో ప్రకారం మాకు కూడా 300 కోట్లు ఇవ్వండి. మాకు దసరా ఉంది, దీపావళి ఉంది, సంక్రాంతి ఉంది, ఉగాది ఉంది, ఇంకా 100 కొద్ది పండుగలు ఉన్నాయి. అంటే ఈ కాంగ్రెస్ అనేది ఒక మతతత్వ పార్టీ. ఇది ఒక సెక్యులర్ ముసుగులో హిందువులని ఈ దేశం నుంచి, హిందూ జాతిని నిర్మూలించేందుకు ఒక 75 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ అలియాస్ ముస్లిం లీగ్. కాబట్టి హిందువులు మేల్కొన్నారు కాబట్టి నేను హిందువులు మేల్కొన్నారు కానీ బీజేపీ మేల్కొనలేదు. సైలెంట్ అయిపోయింది తెలంగాణలో బీజేపీ. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ తన స్క్రిప్ట్ తను ప్రిపేర్ అయ్యి వచ్చింది, అసెంబ్లీలో మాట్లాడింది, ఏదో ఒకటి గింజుకుంది, ఏదో ఒకటి అరిచింది. కాంగ్రెస్ తన వాయిస్ తన అధికార పక్షం కాబట్టి తనని నిలిపించుకుంది. కానీ బీజేపీకి ఎమ్మెల్యేల కోఆర్డినేషన్ లేదు. ఈ సబ్జెక్ట్ మీరు పోయి అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పి ఒక బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ముందరికెళ్ళి మీరు మాట్లాడండి అనే నాయకుడు లేడు అని ప్రజలే కూడా కూస్తా ఉన్నారు. సో నేను అడిగేది దీని గురించి కాదు. ఒకటి ఏంటంటే ఆ 2 పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. నీకిది నాకది, అందుకని మీరు సైలెంట్ అయినరా? సైలెంట్. మా గొంతు నొక్కేశారు. మాకు అవకాశాలు మేమిచ్చి మేము లైవ్ మైక్ లాక్కోలేము, మేమిచ్చి మేము మాట్లాడలేము. దాంట్లో కొన్ని నియమాలు ఉంటాయి, శాసనసభలో కొన్ని పద్ధతులు ఉంటాయి. శ్రావ్య గారు మీరు గమనించాల్సింది ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యారు. మీరు మేము ఒకటైతే ఏదైతే ఈ తెలంగాణ ప్రజల గురించి నిత్య నూతనమై ఎదుగుతున్న ఈ పార్టీ బీజేపీ ఉన్నది, దీన్ని అనగదొక్కాలి. హిందువులని ఈ 2 పార్టీలు కలిపి హిందువుల గౌరవాన్ని భూస్థాపితం చేయాలని ఒక పన్నాగంలో భాగమే. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడ కూడా కాళేశ్వర్ స్కామ్ గురించి రాలేదు అసెంబ్లీలో, ఎక్కడ కూడా డ్రగ్స్ కేసు గురించి రాలేదు, ఎక్కడ కూడా కాకతీయ గురించి రాలేదు, ఎక్కడ కూడా మిషన్ భగీరథ గురించి రాలేదు, ఎక్కడ కోకాపేట్ ల్యాండ్స్ గురించి రాలేదు. ఎక్కడెక్కడైతే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏమేమి చేశాడు ఆరోపణలు నేను చెప్పే అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూశారు. అది ఒక్క సమస్య కూడా బయటకి ఎందుకు రాలేదు? అసెంబ్లీలో చర్చకు ఎందుకు రాలేదు? ఒక సరైన చట్టసభ వేదికల్లో ఎందుకు రాలేదు అంటే కుమ్మక్కయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కయ్యారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరు ఒకటే. మొత్తానికి హిందూ ద్రోహుల పార్టీలు అవి 2 హిందూ ద్రోహుల పార్టీలు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అంతా మీరు అనుకున్నంత అమాయకులేం కాదు, అన్ని రకాలుగా తగిన సన్నద్ధంగా ఉన్నారు. మా నాయకత్వం కూడా అన్ని రకంగా ఉన్నాయి. ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాము. ఉద్యోగాల మీద కూడా నేనే అందరికన్నా ముందు లెటర్ ఇచ్చిన సీఎం కూడా నేనే, ఈ పోస్ట్ పోన్ చేయమని. గ్రూప్ 2 గ్రూప్ 3 కావాలంటే మనకు చీఫ్ సెక్రటరీ కూడా నాకు లెటర్ రాశారు, మీరు చెప్పినట్లు మేము పోస్ట్ పోన్ చేశామని. ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేనే ముందు విద్యార్థులు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాను. విద్యార్థులకి ఇక్కడ భద్రత ఉండాలా, భవిష్యత్తు ఉండాలని బలంగా కోరుకునే నాయకులు నేను ఒకరు. అండ్ మీరేమనుకుంటున్నారు అంటే మీరు కొత్తగా శాసనసభకి రావడం జరిగింది, కానీ మీరు శాసనసభకు వచ్చిన తర్వాత అక్కడ తిట్లు, బూతులు,
లేకపోతే ఆడబిడ్డల గురించి తప్పుగా ఒక ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉండి మాట్లాడడం, లేదా అంటే పార్టీలు పక్కన పెడదాం, అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ లేకపోతే మీ బీజేపీ అనేది పక్కన పెడితే, ఒక మనిషిగా, ఒక శాసన సభ్యులుగా అసెంబ్లీని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మన దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, హైదరాబాద్ లో ఎట్లా తిరగనిస్తాం నీ అమ్మ అని మాట్లాడే లాంగ్వేజ్ కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు సబితమ్మ పట్ల అక్కలు బస్ స్టాండే వాళ్ళకి అని చెప్పడం, లేదా ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వస్తామని బట్టి గారు మాట్లాడడం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి బర్నింగ్ అంశాలు. సో దీని గురించి రాకేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మాటలే ఉండే అతను ఇప్పటి కూడా అతన్ని నమ్ముకుంటలేడు ముఖ్యమంత్రి అని. అదొక భయం, ఎప్పుడు దించేస్తారు అది సీనియర్ మంత్రులు, నల్గొండోళ్ళు, ఖమ్మమోళ్ళు, ఎప్పుడు ఆయన నిధులలో కూడా ఆయన నమ్మట్లేదు. ఆందోళన ఏదైతే ఆ ఎంగ్జైటీ ఉంటుందో దాంట్లో అట్లాంటి రకరకాల మాటలు మాట్లాడుతుంది. అతను మాట్లాడడం కూడా తెలంగాణ అసెంబ్లీ కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకటే చెప్తున్నాను, ఆ రోజు 2 రోజులు జరిగింది ఒక తమ్ముడిద్దరు అక్కల కథ. అది తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? అదే ఇప్పుడు అది అసెంబ్లీకి వచ్చింది కదా చర్చ. అసెంబ్లీలో ఆ సమస్య కూడా ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట కావచ్చు, లేకపోతే ఇద్దరు సోదరిమణులు మాట్లాడే మాటలు కావచ్చు, దయచేసి మీరు మొత్తం తెలంగాణ ప్రజల మీద ఒక పోటీ పెట్టండి, క్విజ్ పెట్టండి. అదేనా ప్రజా సమస్యల మీద మాట్లాడినరా వీళ్ళిద్దరు గాని ఆయన గాని? ఏదైనా ప్రజా సమస్యల గురించి ఆర్గ్యుమెంట్ వచ్చిందా? లేదు. ఆయనకేదో వ్యక్తిగతంగా ఇంతకు ముందు నన్ను నమ్మించి గొంతు కోశారు మా అక్కలు అని ఆయన కాదు, నేను నిండు మనసుతో నిన్ను రమ్మని పార్టీలోకి ఆహ్వానించినని ఇంకొక అక్క, లేదు సీతక్క లేచి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఫ్లైట్ కి రాలి. ఇదంతా మీ సొంత కుటుంబ వ్యవహారం. సీతక్క గారు మాజీ నక్సలైట్ అంటే ఎంతో గౌరవం ఉండేది నాకు. ఆమె లేచి ఏమంటదంటే, వస్తామని చెప్పి టికెట్లు బుక్ చేసినాక రాలేదు. రాహుల్ గాంధీకి తెలంగాణ అసెంబ్లీకి ఏం సంబంధం అమ్మా? మీ ఏమన్నా ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఉంటే బయట పార్టీ ఆఫీసులలో మాట్లాడుకోండి, రాహుల్ గాంధీ ఛాంబర్లలో మాట్లాడుకోండి. ఇదే పద్ధతి. అడిగేవాడు లేకనా ఇదంతా? ఇద్దరు ఒకటే అయినరా? ఇదంతా కుట్ర. తెలంగాణ ప్రజల గురించి చర్చించినరా? చెప్పండి. ఈ విషయంలో శ్రావ్య గారు దయచేసి మీరు క్విజ్ పెట్టండి. తెలంగాణ వ్యాప్తంగా ఓన్లీ తెలంగాణ ప్రజల పేదరికాన్ని మనం ఎక్కడ పేదరికం నిర్మించగలుగుతాము, ఎక్కడ వైద్యాన్ని విద్యని ఏ రకంగా మౌలిక వసతులు ఇంప్రూవ్ చేస్తాము. ఇప్పుడు చూస్తే మా కాన్స్టిట్యూన్సీ లో మొత్తం బురదమయం రోడ్లు. సీతక్కకు రేవంత్ రెడ్డి దగ్గర ఉండగానే పంచాయతీ రాజ్ శాఖ తీసుకుని నిధులు తీసుకుపోవటము. ఇదేంటండి? రాహుల్ గాంధీకి టికెట్ తీసుకోవడానికి తెలంగాణ అసెంబ్లీకి సంబంధం సీతక్క గారు చెప్పాలి. నాకు సీతక్క అంటే ఎనలేని గౌరవము. మాజీ నక్సలైటు, గన్నులు పట్టిన చేతు పెన్నులు పడుతున్నదని ఒక గౌరవం ఉంది ఆ పెన్నుల మీద, చేతుల మీద. నువ్వు ఎందుకు అక్క నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? రెడ్డిలకు దొరల మధ్యన నువ్వెందుకు ఈ రకంగా మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి రెడ్డిల మధ్యన నువ్వెందుకమ్మా పేద పక్షులను నిలవాల్సిన నీ గొంతు? ఉదయం వెళ్తే టికెట్ బుక్ చేసిన రాహుల్ గాంధీ దగ్గరికి రాలేదు, మోసం చేసిండ్రు మా అన్నని. అన్న, చెల్లె, అక్కలు ఇదంతా బయట పెట్టండి అమ్మా. అద్దు తెలంగాణ ప్రజల డబ్బు తింటున్నాం. మధ్యాహ్నం తినే లంచ్ కావచ్చు, గంటకింత ఖర్చు లక్షల రూపాయలు కావచ్చు, ఇదంతా తెలంగాణ ప్రజల శ్రమ. వాళ్ళు కట్టిన పన్నులతోని మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇట్లాంటి చర్చలు ఇంకోసారి రాకూడదు. మీరు నిజంగా చెప్పండి, ఆ చర్చ దేనికి? ఏదైనా సమస్య మీద డిస్కషన్ చేశారా? వ్యక్తిగత కక్షలే కనబడుతున్నాయి. అవును, బాయ్కాట్ చేసుకుంటే 2 రోజులు మీరు అసెంబ్లీ స్తంభించేయటము, ప్రజా సమస్యలు వేదిక మీద రాకుండా చేయటం, ఇదంతా ఇద్దరు దుర్మార్గులమైన పార్టీలు పనిన కుట్ర. శ్రావ్య గారు కావాలని దానం నాగేందర్ గురించి ఏం చెప్తారు? ఆయన చేసిన వ్యాఖ్యలు అన్ని పచ్చిబూతులు. అంటే ఎందుకంటే తెలంగాణ ప్రజలు, యువతరం కావచ్చు, అసెంబ్లీని చాలా మంది అంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా చూస్తారు ఎటువంటి బిల్స్ పాస్ చేస్తున్నారు వీళ్ళు తెలంగాణ అసెంబ్లీలో అనేది. నలుగురు కళ్ళు ఉంటాయి. అటువంటి అసెంబ్లీలో ఇటువంటి పదాలు యూజ్ చేయడం అనేది ఏ రకంగా ఆలోచించారు? ఇప్పుడు దీనికి అందరికి మూలకారకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారే ఎలక్షన్ స్పీచ్ లో అన్నారు, దివాన్ దాబగాడ బీడీలు అమ్ముకుంటాడు దానం నాగేందర్ అని. మళ్ళా దానం నాగేందర్ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే వీళ్ళన్ని నైతిక విలువలకు ఎలా తిలోదగలియాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎట్లా ధ్వంసం చేయాలి అనే భాగంలో అందరూ ఒక భాగస్వామ్యం ఇదంతా. ఓకే, దానం నాగేందర్ ఏం మాట్లాడిండు అది చట్టసభల గౌరవంకైతే మంచిది కాదు, అది శోభదేదు. మన గురించి ఇబ్బందికరంగా అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికే అసలు విలువ లేదు రాజకీయ నాయకులకు. ఇట్లాంటి మాటల వల్ల మొత్తానికి దిగజారిపోతుంది. అది ఎవరి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. ఆయన కూడా సోదరుడు కూడా 6 సార్లు శాసనసభకు అయింది అంటున్నారు. మరి వాళ్ళు మాట్లాడే భాష అట్లుంటే మరి మాలాంటి కొత్తగా శాసనసభ్యులకు వాళ్ళు ఏం పాఠాలు చెప్తారు అని వాళ్ళు ఆలోచించుకోవాలి. శ్రావ్య, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారే కొద్దిగా పదజాలం నేర్చుకోవాలి.
మీకు అనిపిస్తుందా అంటే రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఆయన ముఖ్యమంత్రి లాగా కనబడుతున్నారా? చాలా మంది అంటా ఉన్నారు అంటే ఆ చైర్ కి ఆయన సూట్ అవ్వలేదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. మీరు ఏ రకంగా చూడొచ్చు? అంటే కేసీఆర్ ని చూసిన తర్వాత ఆ చైర్ లో చూసి అట్లాంటి అభిప్రాయం వస్తా ఉందా చిన్నోడు అని చెప్పి, లేకపోతే ఇంకేమైనా ఆలోచనలు వస్తా ఉన్నాయి? ప్రజాస్వామ్యంలో అవన్నీ ఉంటాయండి. కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కిషన్ రెడ్డి అయినా, ఆ చైర్ ఉన్నతమైనది. వ్యక్తులను బట్టి చైర్ విలువ తీయద్దు. అదొక మహోన్నతమైన చైరు. ఒక సంతకం పెడితే కోట్లాది మందికి ఒక మంచి జరిగే చైర్ అది. కాబట్టి ఆయన ఉండి ఏం చేసిండు పాపం? ఆయన నా చైర్లో కూర్చున్నాడా? ఆయన లోకమైన 10 సంవత్సరాలు ఆయన లోకంలో ఆయన ఉన్నాడు పెద్ద ఆయన. ఇప్పుడు కూడా ఎక్కడున్నాడో కూడా తెలియకుండా అయిపోయిండు. ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటే ఎట్లా అండి? మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈ అంటే పబ్లిక్ టాక్ ఎట్లా ఉందంటే, అంటే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల్లో మాట్లాడుతూ ఉన్నాం కదా, తప్పు చేసినాం మేము కేసీఆర్ ఓడగొట్టి, నిరుద్యోగులతో సహా తప్పు చేసినాం. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండితే ఏంది, కేసీఆర్ తాగుతే ఏంది, అది వ్యక్తిగత విషయము. అడ్మినిస్ట్రేషన్ ఫామ్ లో ఉంది కదా, అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఆగలే. 24 గంటలు కరెంట్ ఉంది. ఈ రోజు తెలంగాణ అప్పులమయము అవినీతిమయం చేసిన. అవును, అభివృద్ధి ఎవరు చేయడండి? అప్పు అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి అప్పు. దుర్మార్గ పరిపాలన, రాజరిక పరిపాలన, నిజాంని మొత్తం తెలంగాణ జాతిని అవమానపరిచి ఆడబిడ్డలని అత్యాచారాలు చేసిన నిజాంని మెచ్చుకున్న, కాసిం రోజుని మెచ్చుకున్న నాయకుడు. అరే మీరు ఆ కుటుంబం పేరు తీస్తే మీరు మామూలుగా అదేదో వీళ్ళు కాంగ్రెస్ చేసిన ద్రోహంలో అట్లా అనిపిస్తున్నది ఆ దుర్మార్గుడు. కానీ మొత్తం సర్వనాశనం పట్టించాడు తెలంగాణని. 7 లక్షల కోట్ల అప్పు, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లాడండి? నేను చెప్పేది కూడా అదే. కాంగ్రెస్ పాలన వల్ల బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోంది. బీఆర్ఎస్ అనేది ముగిసిపోయిన అధ్యాయము. తెలంగాణలో మొన్న 0 వచ్చింది, 16% వచ్చినాయి. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వరకు అది 0 అన్న 6% క్రాస్ గా చూసుకోండి. అరే 0 అంటే బీజేపీ కోసమే బీఆర్ఎస్ త్యాగం చేసింది అంటా ఉన్నారు బయట. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నా లేవా? ఇది ఇంటర్నల్ టాక్ నడుస్తా ఉన్నది. రాజకీయాలు మాది ఒకటి నిజాయితీ నిబద్ధతతో కూడుకున్న పార్టీ అండి. మరి 10 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరికి ఎందుకు రాలేదు? కాంగ్రెస్ కి ఎందుకు వెళ్ళారు? ఒకవేళ మాకు ఫ్రెండ్లీ పార్టీలు అవుతే దయచేసి ఇదంతా ఈ మీడియా వాళ్ళు మీరు సరిగ్గా అవగాహన లేరు. అవన్నీ కమర్షియల్ పార్టీలు అండి. ఇలా రావాలంటే దమ్ముండాలా? బీజేపీకి రావాలంటే ఈ దేశాన్ని ప్రేమించాలా, ధర్మాన్ని గౌరవించాలా, న్యాయాన్ని పంచాలా, ఇంటర్నల్ గా కొట్టుకోవాలా. అదే ప్రతి దగ్గర ఉంటది, కుటుంబంలో కొట్టుకుంటారు. ఇంతకు ముందు కాంగ్రెస్ లో కొట్టుకుంటుండే, ఇప్పుడు బీజేపీలో అధ్యక్ష పదవి కోసం కుక్కలు వాళ్ళు కట్టుకొని ప్రజా సమస్యలు గాలిగోలేదు. అట్లేం లేదు. మరి డిసెంబర్ లో అధ్యక్ష పదవి అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మెంబర్షిప్ జాయినింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సంస్థాగతంగా దీన్ని బలంగా చేయాలి కాబట్టి ఆ ప్రక్రియ జరుగుతున్న తప్ప అధ్యక్షుడు ఏమున్నదండి. సార్ నేను స్ట్రైట్ గా అడుగుతున్నా సార్, ఇప్పుడు బీజేపీ అంటే హిందూయిజం ఒక్కటేనా? హిందువుల తరపున కొట్లాడాలి, అలాగే సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడాలా, ప్రజల తరపున స్టాండ్ బై తీసుకోవాలా. సంక్షేమ పథకాలు గాలి కొదిలేశారని చెప్పి వార్తలు వస్తా ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా మాట్లాడు. ఎక్కడ మీరు తప్ప ఎవడన్నా ఉన్నాడా? ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పక్కన పెడదాము. ఒక పక్క మీకు బీజేపీ నిరుద్యోగుల గురించి ఇంత పెద్ద గొడవ జరుగుతా ఉంటే మహిళా మోర్చా ధర్నాలు చేస్తారు. అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంది, ఇక్కడ జరిగేది ఏంది? రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ ఎంత వరకు వచ్చింది? హెల్ప్ లైన్ పెట్టేసి వదిలేసినారు. ఆ హెల్ప్ లైన్ గురించి 8 మంది ఎమ్మెల్యేలకు గానీ మిగతా ఎంపీలకు కూడా అవగాహన లేదంటా ఉన్నారు. అలా ఏం లేదు. ఆ రుణమాఫీ అనేది సింపుల్ గా ఓపెన్ గా 420 కేసు అది. ఎందుకంటే ఏదైతే రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద 420 కేసు పెట్టచ్చు దాని మీద. అది పార్టీ త్వరలో నిర్ణయించుకుంటది. ఎందుకంటే అక్టోబర్లో ఇచ్చిన పేపర్ యాడ్లో రుణమాఫీ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు తప్ప షరతులు వర్తిస్తాయని ఎక్కడ పెట్టలేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్. రాహుల్ గాంధీ కూడా ఎక్కడ లేదు. ఆయన చెప్పేటప్పుడు కూడా ఎక్కడ కూడా షరతులు వర్తిస్తాయని చెప్పలేదు. ఈ కండిషన్స్ వాళ్ళకి అవుతాయని. మూడోది నా రేవంత్ రెడ్డి గారు ఒక వాయిస్ ఇచ్చాడు సోషల్ మీడియాలో, ఎవరైనా తీసుకోకపోతే వెళ్ళి వెంటనే తీసుకోండి 2 లక్షలు. అతను చెప్పేటప్పుడన్నా చెప్పాలి ఈ కండిషన్లు వర్తిస్తాయి, మీకు కారు ఉంటే రాదు, బంగ్లు ఉంటే రాదు, ఐటీ ఉంటే ఏదో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు, చెప్పాలా. కుటుంబానికి ఒక్కరికే అన్నారు. మళ్ళీ నేనేమంటున్నానంటే ఇవన్నీ మీరు అందరికీ అని చెప్పిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద 420 కేసు వేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైపోతే వ్యక్తిగతంగా నేను వేస్తాను రాహుల్ గాంధీ మీద, రేవంత్ రెడ్డి మీద. ఎందుకంటే రైతులను నిండా ముంచిండ్రు. 70 లక్షల రుణ ఖాతాలు ఉన్నాయి. 70 లక్షల మంది రైతులు. రుణ ఖాతాలు అంటే రైతులు అనుకోండి, ఇద్దరా కుటుంబానికి ముగ్గురా ఒకరా అది పక్కన పెడితే 66 లక్షల మంది
రైతు బంధు కింద బెనిఫిషియర్స్ ఉన్నారు. ఇది 70 లక్షల రుణాలు తీసుకున్నారు అంటే 60 లక్షలు నువ్వు కన్ఫర్మ్ అయినట్లే రైతు బంధు కింద. కాబట్టి 70 లక్షల మందికి నువ్వు రుణమాఫీ చేయాల్సిందే. అది మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం, మీరు ఇచ్చిన పేపర్ యాడ్స్ ప్రకారం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఏదైతే ఉవ్వులీరుతున్నాడో, హిందువులందరినీ అవమానపరిచి దేశ ప్రధాన పదవి అధిరోహించాలని ఉవ్వులీరుతున్నాడో మా జాతిగాన అతని మీద రేవంత్ రెడ్డి గారి మీద 420 కేసు మాత్రం వేయాలి పక్క. ఎందుకంటే ఇప్పటి వరకు సుమారు 12,000 కోట్లు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేశారు. సుమారు మొన్న 10 లక్షలు, సుమారు ఒక 17 లక్షల మందికే ఇచ్చారు. ఇంకా 53 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. ఆగస్ట్ 15 లోపల చేస్తామని రేవంత్ రెడ్డి గారు అమెరికాకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తీసుకొస్తాడేమో ఇప్పుడు అమెరికాకి వెళ్ళి అందరికి ఇప్పుడు 53 లక్షల మందికి తీసుకొచ్చి ఇస్తానని నమ్మకం కావచ్చు. రెండోది ముఖ్యంగా మొన్న సీఎం గారితో కూడా అన్నాను కదా నిండు అసెంబ్లీలో, పేద ప్రజలు కూడా వాళ్ళ స్కీమ్ల మీద ఒట్లు పెట్టుకుంటే బాగుంటుండే రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఎంతో కొంత చేశాడు కదా ఒట్టు పెట్టుకొని ఈ రుణమాఫీ. అట్లనే ఈ ఇల్లు, పేదలకు ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే మౌలిక స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, వీటి మీద ఒట్టు పెట్టుకుంటే బాగుండేది ముఖ్యమంత్రి గారు. నేను ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా అడుగుతున్నా షావే గారు, దయచేసి రేవంత్ అన్న తెలంగాణ ప్రజలకు కూడా పెద్ద దిక్కై ఉన్నావు ఈరోజు అన్న, దయచేసి ఏవేవే తొట్లు పెట్టుకున్నావు రుణమాఫీ గురించి, సేమ్ ఈ స్కీమ్ల గురించి కూడా ఒట్టు పెట్టుకో అన్న. అప్పుడు ప్రజలు నమ్మేటట్లున్నారు నిన్ను, లేకపోతే ప్రజలు నిన్ను కూడా త్వరలో మర్చిపోయేటట్టున్నారు అన్న. అడ్మినిస్ట్రేషన్ మీద మీ అభిప్రాయం ఏంది అసలు? ఎందుకంటే సంక్షేమ పథకాలు ఫస్ట్ 2 రోజులు ప్రజా దర్బార్ అన్నారు, కంచెలు బద్దలు కొట్టినాం అన్నారు, అక్కడికి పోతే ఎవరు రావట్లేదు. నాకు తెలిసి చాలా మంది, కొంతమంది ఆర్మూర్కి వెళ్ళి కూడా ఆ ప్రజా దర్బార్ పోయి ఉంటారు, పోయినారు చాలా మంది. ధరణి ఏదైతే రెవెన్యూలో కొంతమంది అసైన్డ్ భూములు పోయినాయో, సో వాళ్ళందరూ కూడా కొంతమంది వెళ్ళినారు. వెళ్తే వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి, ఆ మెసేజ్లను ఏం చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నారు. సో మీ దాని మీద అభిప్రాయం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ అనేది లేదండి 8 నెలల నుంచి లేదు. మొత్తం 8 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి ఒక సైడు, బట్టి విక్రమార్క ఒక సైడు, పొంగులేటి ఒక సైడు, అందరు ముఖ్యమంత్రులే. ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు, ఎవరు పడితే బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తారు. ఈయన ఎవరేమని చెప్పుకొని నాకు ఇంత బ్లాక్ క్యాట్ కమాండోలు, జెట్ సెక్యూరిటీ కేటగిరీ 7 కార్ల నల్లటి కాన్వాయ్ ఉంటే చాలని రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రాష్ట్రం మొత్తం అధోగతి పాలైంది. దీన్ని మరి ఇంకా తెలంగాణ ప్రజల దురదృష్టం. నమ్మారు కాబట్టి, నిండా ముంచారు కాబట్టి బాధపడుతున్నారు ప్రజలు. ఒకసారి ఈరోజు ప్రజలు నువ్వు ఏ రకంగా అయితే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మళ్ళా కాకి జులుము చూపిస్తున్నావు, అసలు జర్నలిస్ట్ల పైన దాడులు, బండబూతులు. సో ఈ రోజున అంటే నిరుద్యోగుల తరపున నించుంటే, స్టాండ్ బై చేస్తే, సో వీళ్ళు ఏమంటారంటే రాజకీయ పార్టీలే వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయిస్తా ఉన్నారు. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఒక్కొక్కరు మాకు వాయిస్ మెసేజ్ 10,000 మంది చేశారు నాకు ఫోన్. 10,000 మంది డిఎస్ఏ గురించి, గ్రూప్ 2, గ్రూప్ 3, చంటి పిల్ల ఆర్మూర్లో కూడా చాలా మంది ఉన్నారు, చంటి పిల్ల తల్లులు, అన్ని నెంబర్లతో సహా వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. అందుకోసం నేను లెటర్ రాసి బహిరంగంగా వాయిస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉస్మానియా రౌండ్ టేబుల్ కి వచ్చాను, చెప్పాను. అంటే బాధ కూడా ఏంటంటే ఇదంతా ఒకవైపు మళ్ళా విద్యార్థుల మీద లాఠీలు పడడం, ఇది నాకు నచ్చట్లేదు. ఏదైతే ఉద్యమానికి ఊపిరి ఊదిన ఆ ఉస్మానియా నేల మీద ఎందుకు ప్రతి ఒక్క రాజు పగబడతాడు? రాజే, రాజ్యం రాజ్యమే. అదేదో సినిమాలు అన్నట్లు రాజ్యహింస పెరిగిపోయిందో పేదోళ్ళ రక్తం ఏరులయ్యి వారిపోతుంది అన్నట్టు. ఎప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ దుర్మార్గులు మళ్ళా గద్దెలెక్కగానే మళ్ళా కాకి యూనిఫామ్ తోనే న్యాయమైన ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తీర్చకుండా కూడా పోలీసు జులుం ద్వారా అనగదొక్కుతున్నారు. చూద్దాం, ఇప్పుడు 8 నెలలు అయింది, ప్రజలలో మార్పు వస్తుంది కొద్దిగా. మనము ఈ రకంగా మనం కోరుకోవాల్సింది అంటే, ఏదైతే మీరు 420 వాగ్దానాలు ఇచ్చారో ముందు ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయండి, తర్వాత మిగతా ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని మనం డిమాండ్ చేయాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా, నేను స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. తెలంగాణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందా లేదా? నోట్లో మట్టి కొట్టిందా లేదా? బడ్జెట్ ఇచ్చి గుండు సున్నా చేతిలో పెట్టిందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, కొత్తగా ఆర్మూర్ ప్రజలు రాకేష్ రెడ్డిని నమ్మి ఓట్లేసినారు. సో ఇప్పుడు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా, మీరు ఈ 5 ఏళ్లలో ఆర్మూర్ ప్రజలకు ఏదో ఒక మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోయినా, అండ్ అట్లానే ఆర్మూర్ అంటే పక్కా తెలంగాణ వాదులు ఉంటారు అక్కడ. సో ఇటువంటి పరిస్థితిలో మీరు మళ్ళొకసారి ఎలక్షన్స్ కి పోయి
ఏమని చెప్పి ఓట్లు అడుగుతారు, ఏమని చెప్పి మాకు ఓట్లు వేయండి, ఎందుకంటే తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు, గుండు సున్నా ఇచ్చింది బడ్జెట్ లో. 30 రాష్ట్రాలండి భారతదేశంలో. ఈ బడ్జెట్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అదేళ్ళు వాళ్ళు దోసుకొని పోయినట్లు, లేకపోతే మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం పెడతామో అనుకున్నారు. మీరు గమనించాల్సిన శ్రావ్య గారు, ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, ఇది భారతదేశ బడ్జెట్. వీళ్ళకి తెలియదు. మేము రూపాయి ఇస్తే మాకు 50 పైసలు ఇచ్చిండ్రు. రేపు ఇచ్చోడా 50 పైసలు కాదురా. రక్షణ శాఖ 6,22,000 కోట్లు. రక్షణ శాఖ ఉంటేనే తెలంగాణ ఉంటుంది. దేశం ఉంటేనే, ఆర్మీ ఉంటేనే, భద్రత ఉంటేనే దేశము ఒక సురక్షితంగా ఉంటేనే నీకు దేశం ఉంటుంది. ఆ దేశంలో తెలంగాణ ఉంటుంది, తమిళనాడు ఉంటుంది, బీహార్ ఉంటుంది. ఫస్ట్ మీరు గమనించాల్సింది, వీళ్ళేదో మాకు వచ్చింది మేము ఇచ్చిందే చూస్తున్నారు శ్రావ్య గారు. రెండోది, ఈ రోజు 83 కోట్ల మందికి ఉచిత రేషన్, ఇవన్నీ అవే బడ్జెట్. 83 కోట్లల్లో తెలంగాణోడు బీహార్ లేడు. చెప్పింది మళ్ళీ తెలంగాణ పేరు 36,000 కోట్ల రైల్వే బడ్జెట్ పనులు ఎట్లా జరుగుతాయండి? 8 లక్షలు, ఇంతకుముందు 10 సంవత్సరాల లెక్కలతో సహా చెప్పినాం. 8,36,000 సుమారు 8,50,000 కోట్లు ఇచ్చినాం. ఈసారి 17 లక్షల కోట్లు ఇస్తాం. ఆడ ప్రత్యేకంగా ఏం చేశారంటే, ఇక్కడ కొందరికి ఆ బీఆర్ ఏపీని ఒకటి ముసుగు పెట్టుకొని, అవి తప్పేముందండి. ఏపీ వాళ్ళకు 15,000 కోట్లు అప్పు ఇచ్చారు. వాళ్ళకి రాజధాని లేదు కాబట్టి రాజధాని ఉంది. నీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. నెలకు 2 లక్షల, సంవత్సరానికి 2 లక్షల కోట్ల ఎగుమతి, 2,36,000 కోట్ల ఎగుమతులు చేసే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉందండి. 57,000 కోట్లు తెలంగాణ వచ్చినప్పుడు. అవును సార్, మాకు సైనిక్ స్కూల్స్ కావాలా, కేంద్రీయ విద్యాలయాలు కావాలా. కేంద్రీయ విద్యాలయాలు విద్య అనేది తెలంగాణలో మరుగున పడిపోయింది. కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ప్రపోజల్ ఉన్నాయి. నిజామాబాద్ వరకు స్టార్ట్ అయింది, వరంగల్ స్టార్ట్ అవుతాయి, అన్ని స్టార్ట్ అవుతాయి. దానికి లేదండి, ఎయిమ్స్ కావచ్చు, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కావచ్చు, ఎవరిచ్చారండి ఇవన్నీ? నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ ఏం చేసింది కాకపోతే ఎవరు చేశారు? ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు, గ్యాస్ ఒక్కొక్క సిలిండర్ 236 రూపాయలు కావచ్చు. ఇస్తుందా? ఒకటండి, చెడు కన్నా మంచి కన్నా చెడు తొందరగా అవుతుంది. ముఖ్యంగా మాకు అడుగడుగున శత్రువులు, అన్ని మతస్థులు మా శత్రువులే. బీజేపీ కావచ్చు, హిందూ ధర్మానికి కావచ్చు, వాళ్ళు తొందరగా తీసుకెళ్తున్నారు ప్రజలలో. మా ధర్మాన్ని మేము, మా దేశాన్ని మేము కొద్దిగా చెప్పడంలో కొద్దిగా వెనుకబడి ఉన్నాం. అది చెప్పుకుంటాం నిదానంగా. ఎప్పుడైతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఎలా అయితే నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాము. ఫస్ట్ ఒక్క సీట్ నుంచి 8 సీట్లకు వచ్చాం, 8 పార్లమెంట్ సీట్లకు వచ్చాం. కాబట్టి ప్రతిదీ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఒక 4 సీట్లు ఎక్కువ తక్కువ అయిండొచ్చు సెంట్రల్లో, ఏం లేదు. ఒకటి దయచేసి ఈ రోజు దేశంగా సుహాసిని ఆలి అని సిపిఐ సీనియర్ లీడర్, ఆమె అంటున్నదండి, ఈ దేశం ఐక్యతగా ఉండాలంటే, ఈ దేశం దృఢంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారు అవసరం. ఈ రోజు 3వ ప్రపంచ యుద్ధంకు ఉవ్వులూరుతున్నారు అంత ప్రపంచం అంతా. ఒకవైపు ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ కావచ్చు, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, రష్యా, ఉక్రెయిన్లు కావచ్చు, అమెరికా లాంటి దేశాలు కావచ్చు, మొత్తం ఒక రకమైన ఆందోళనకరంగా ఉంది. ఉత్తర కొరియా, నార్త్ కొరియాలు కావచ్చు. అట్లాంటి టైంలో 145 కోట్ల పాపులేషన్ ని ఏకత్రాటిపై పెట్టడం, ఇంత అభివృద్ధి పథంలో దూసుకుపోవటం. అభివృద్ధి మీకు చెప్పాలా, 450 బిలియన్లు ఉన్న ఎగుమతుల్ని 750 బిలియన్లకు తీసుకెళ్ళినాం. ఒకవేళ విదేశీ దిగుమతులు 3 రెట్లు పెంచినాం 10 ఏళ్లలో. రెండోది, అదాని ఆస్తులు కూడా పెంచారు. అదాని అంబానీలు ఎప్పటి నుంచి చూడారండి. ఈ రోజు కొత్తగా వ్యాపారం టీవీ ఛానల్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ కావాలంటే ఫోటోలు పెడతాను. ధీరుభాయ్ అంబానీతో ఇందిరాగాంధీ లంచ్ చేసింది, రాజీవ్ గాంధీ లంచ్ చేసింది. వ్యాపారులు అండి వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ దేశానికి మనం ఎందుకు ఇండస్ట్రియల్ పాలసీస్ అంటున్నాం? ఉద్యోగాలు క్రియేట్ చేయాలి కదా. గవర్నమెంట్ చేయలేని పని మరి ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ చేయదు, ప్రైవేట్ వాళ్ళని చేయలేదు. ఇప్పుడు ఆదిత్య బిర్లా కావచ్చు, మహేంద్ర కంపెనీ కావచ్చు, ఇవన్నీ ఏం కంపెనీలు? దేశంలో లక్షలాది కంపెనీలు ఉన్నాయండి. అవును, ఎవడో ఒక్కడు ఒలింపిక్ లో రన్నింగ్ అయినప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వెళ్తారు. అట్లనే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. టాటా పిల్లలు ఇలా కొత్తగానా? టాటా పిల్లలు కొత్త కాదు, రిలయన్స్ కొత్తగా కాదు. అతను 89 లక్షల వ్యాపారం. ఆయన ప్రధానమంత్రి అయింది 2014. కాబట్టి దయచేసి మరి ఇదే ఆదాని దగ్గర రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి తెచ్చుకున్నారు కదా 1000 కోట్లు మన ఒక ఇండస్ట్రీకి. పెట్టుబడిదారులు ఎవరైనా సరేనండి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వ్యాపారాలు చేస్తే తప్పు లేదు. ఒకటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది, 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో అసలు నీకు రైల్వే విద్యుతీకరణ లేదు. 600 కిలోమీటర్లు ఉంటే 6,565 కిలోమీటర్లు చేసినాం.
రెండోది 92,000 కిలోమీటర్ల వరకే 6 వరుసల జాతీయ రహదారుల విస్తరణ ఉండే. మేము ఒక 10 నెలలని 1,45,283 కిలోమీటర్లు చేసినాం. రెండోది 74 ఎయిర్పోర్ట్లు ఉంటే 148 ఎయిర్పోర్ట్లు చేసినాం. రెండోది 269 రూపాయలకు ఒక జీబీ ఉంటే 2014లో ఈ రోజు 10 రూపాయలకు ఒక జీబీ చేసాం. ప్రపంచంలో అతి చౌక జీబీ. తల్లిని చూసుకోగలుగుతున్నాడు ఫోన్ లో, కూతురుతో మాట్లాడగలుగుతున్నాడు, భార్య భర్తలు ఆప్యాయత చూడగలుగుతున్నారు ఫోన్లో. ఎక్కడి నుంచి వచ్చిందండి టెక్నాలజీ? మధ్య తరగతులకు టెక్నాలజీ కావచ్చు. ఈ దేశం దృఢంగా బలంగా ఒక లేకపోతే విదేశీ పెట్టుబడులు ఎట్లా వస్తాయి? మరి ఇరాన్ లో ఎందుకు పెడతలేరు? ఇరాన్ లో ఎందుకు పెట్టుబడులు పెడతలేరు? ఉక్రెయిన్ లో ఎందుకు పెట్టుబడి పెడతలేరు? రష్యాలో ఎందుకు పెడతలేరు? భారతదేశంలోనే విదేశీ పెట్టుబడులు ఇంత పెరగడానికి కారణం ఏంటి? దృఢమైన బలమైన విశ్వ గురువు, మోడీ వల్ల విశ్వసించే నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రపంచానికి నమ్మకం. చూడండి ఎన్ని సభలు చూశారు. పేదవాళ్ళకి చెప్తున్నాను, ఆహారం లేని వాళ్ళు రోడ్ల మీద చెప్తున్నాను. ఇప్పుడు పేదవాళ్ళదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఉన్నత వర్గాలకు చెప్పినా, మధ్య తరగతి చెప్పినా, ఇంకా రెండోది నిరుద్యోగం చెప్తున్నాను. 20 లక్షల కోట్లు ముద్రా లోన్స్, 20 లక్షల కోట్లు, 8 కోట్ల యువతకు ఉద్యోగాలు. కరోనా వచ్చినప్పుడు 140 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్, 3,50,000 కోట్లు ఈ మైక్రో ఇండస్ట్రీస్ కు ఇన్సెంటివ్స్, అంటే వ్యవస్థ దెబ్బతినద్దు రంగమని, పారిశ్రామిక రంగమని. మూడోది ఇప్పుడు అన్నప్పుడు పేదలు ఒక్కసారి చూడండి, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన, 4 కోట్ల ఇల్లు కట్టించాం. 4 కోట్ల ఇల్లు ఈ 10 ఏళ్లలో. రెండోది 83 కోట్ల మందికి రేషన్ ఫ్రీ. రేషన్ ఫ్రీ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగించారు. పేదలు మొత్తం చెప్పనివ్వండి. ఫస్ట్ ఇల్లు, తర్వాత ఉచిత రేషన్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్, నిజమైన అరువులకు 9 కోట్ల ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా, 13 కోట్ల మందికి శౌచాలయాలు మహిళలకు. రెండోది ఉచిత విద్యుత్ సూర్యాగర్ స్కీమ్ కింద, ఉచిత తాగునీటి సౌజన్య స్కీమ్ కింద. మూడోది ఉచిత జన్ధన్ ఖాతాలు, నీకు ఇల్లు ఇచ్చాము. రెండోది ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పుడు ఇంతకుముందు 5 లక్షలు ఉండే, ఇప్పుడు 10 లక్షలు ఉచిత వైద్యం. నీకు ఇల్లు, వైద్యము, తిండి, గూడు, నీరు ఇవన్నీ ఇచ్చి నీకు జన్ధన్ ఖాతాలో ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసి పేదవాళ్ళకి చేసామండి. ప్రపంచంలో రికార్డు. కావాలంటే లెక్కలు చూసుకోమనండి. 25 కోట్ల మందిని 10 సంవత్సరాల పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాం. పేదరికం నుంచి ప్రపంచ రికార్డు. 25 కోట్ల మందిని మీరు, దిస్ ఆల్ జెన్యూన్ సిస్టమ్స్ అకౌంట్స్. ఇవన్నీ ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఐక్యరాజ్య సమితి కోతారా, లేదా ఆర్బీఐ కోతారా, లేకపోతే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి. మళ్ళీ అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడంలో రాష్ట్రాలు ఫెయిల్ అవుతున్నాయా? రాష్ట్రాలు ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఆయన ఏదో ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షల రూపాయలు ఇస్తుంది. వీళ్ళు ఒక 3 లక్షల జతని ఒక 400 సేఫ్టీ, ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం పెట్టిందో ఒక 400, ఒక బెడ్రూమ్, హాలు, కిచెన్ ఇట్లా కట్టాలి. కానీ ఇక్కడ ఉన్న ఒక మాయాల మరాఠీ మోసగాడు 1200 మంది యువతల ఆత్మహత్యలకు కారణమైన మాజీ ముఖ్యమంత్రి ఖాళీ భారత ప్రధానమంత్రి ఫోటో పెట్టకూడదని, భారత ప్రధానమంత్రి ఆయన నరేంద్ర మోడీగా ఊహిస్తున్నాడు. కాదు, ఆయన నరేంద్ర మోడీ గారు కాదు, ఆయన భారత ప్రధానమంత్రి ఫోటో పెట్టవలసి వస్తే నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అని ఒక మోసపూరితమైన స్కీమ్ పెట్టి మొత్తానికి 10 ఏళ్ళ కట్టిన 1,50,000 ఇల్లు. 1,50,000 ఇల్లు. మేము 4 కోట్ల ఇల్లు కడితే 1,50,000 ఇల్లు. 1,50,000 ఇల్లు కూడా సుమారు మా ఆర్మూర్ చెప్తున్నాను. మొత్తం ఆర్మూర్ 10 ఏళ్ళైనా 525 ఇల్లు శాంక్షన్ అయినాయి. 525 ఇల్లు శాంక్షన్ల 145 ఇల్లు వర్క్ కాలేదు. సుమారు 400 ఇల్లు సెమీ ఫినిష్డ్. ఒక్క ఇల్లు రాలేదు. ఎవరు తీసుకోవద్దన్నారండి? 4 కోట్ల ఇల్లు ఖాళీ. నీ వ్యక్తిగత దురహంకారం వల్ల, నీ వ్యక్తిగత ఇమేజ్ వల్ల తెలంగాణ సమాజం. కాంగ్రెస్ వచ్చి మళ్ళీ రాజీవ్ గృహకల్పాన్ని కొత్తగా కడుతున్నాం అంటుంది. మరి ఆల్రెడీ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం చేయాలా? ఇప్పుడు ఒకటండి, మొత్తం కట్టినే 150,000 అవి ఆల్రెడీ అసంపూర్తిగా ఉన్నాయి, కంప్లీట్ కాలేదు. అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారా? ఓన్లీ ఆర్మూర్లోనే? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్ల కట్టిన 150,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ గృహాలు అవి ఇంతవరకు పంచలేదు. అవి సగం అసంపూర్తిగా ఉన్నాయి, రకరకాల కండిషన్లు ఉన్నాయి, రకరకాల స్టేజ్ లో ఉన్నాయి. నేను చెప్పింది ఆర్మూర్తో ఉదాహరణ ఇచ్చాను మీకు. 10 సంవత్సరాలల్లా కట్టింది 525. 525లో 100 ఇంకా మొదలు కాలేదు. సుమారు 410-20 ఇల్లు, 420 ఇల్లు అసంపూర్తిగా ఉన్నాయి. దాంట్లో మా ఊరు అంకాపూర్, నేను పుట్టినూరు.
సుమారు 90 ఇండ్లు కంప్లీట్ చేశారు. అంటే మొత్తం ఇంకా సెమీ ఫినిష్డ్ ఉంది. ఈ దుర్మార్గుడైన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతున్నాడో మా కాన్స్టిట్యున్సీ లో, ఆ 100 ఇండ్లు కూడా పేదోళ్ళకు వంచనిస్తలేరు. ఇదొక నయా రజాకర్ కాసిం రజ్వీని వ్యవస్థను తీసుకొచ్చిండు. ఎవడు కొల్లాపూరోడు, ఎవడు కోమన్పల్లోడు, ఎవడు కొడంగలోడు, పేదలకు ఆ 100 ఇండ్లు కూడా వంచనివ్వరండి. అంటే అంటే నా మీద పగుంటుండొచ్చు, ఆర్మూరు ప్రజల మీద పగ ఎందుకండి? ఆర్మూరు ప్రజలు ఏం అన్యాయం చేశారు? ఎట్లా కొడంగల్ ప్రజలు ఎట్లా ఆర్మూరు ప్రజలు కూడా అంతే కదా, కొల్లాపూర్ ప్రజలు ఎట్లా ఆర్మూరు ప్రజలు కూడా అట్లనే. ఆర్మూరు ప్రజలు చూస్తున్నారు, ఎప్పుడో ప్రతీకారం తీసుకుంటారు. ఎవడెవడైతే మా మీద పగబెట్టాడో, ఎవడెవడైతే మమ్మల్ని అభివృద్ధికి దూరం చేస్తున్నాడో, ఎవడెవడైతే మమ్మల్ని అవమాన పాలు చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తగిన సమాధానం అయితే మా ఆర్మూరు ప్రజలు, మా ఉత్తర తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి ప్రముఖంగా ముందుండి నాయకత్వం నేనే వహిస్తాను. ఈ రోజు భారతదేశం 145 కోట్ల ప్రజల్ని ఇంత దృఢంగా సేఫ్ ఉంచిందంటే ఆ పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు కాళ్ళు మొక్కి తల మీద పోసుకున్నా కాళ్ళు కోసుకుని జాతి రుణం తీసుకోదు నరేంద్ర మోడీ గారు. మరి ఇంత చేసినప్పుడు సీట్లు ఎందుకు తగ్గాయి అనుకుంటున్నారు? సీట్లు అనేది ఒకటండి, అందరూ పగబెట్టారు. ధర్మం మీద పగ. ఇంటర్నేషనల్ మాఫియా ఎట్లయితే అభిమన్యుని చంపిన అనుకున్నారు, ఒక అధర్మ యుద్ధంలో అధర్మ యుద్ధం చేశారు. మోసపూరితమైన మాటలు. రాహుల్ ఖాన్ అండ్ రేవంత్ ఖాన్ అంటే మీరు చూడండి వాళ్ళు మాట్లాడిన మాటలు. రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ముస్లింస్లను దేశంకి వెళ్ళగొడతాం. ఇదేంటండి? 10 సంవత్సరాలలో రాజ్యాంగాన్ని ఇంత ముట్టుకోలేదండి. 68 సార్లు మార్చి చింపి తుకుడలు చేసిన పార్టీ కాంగ్రెస్. భారతదేశంలో దేశాన్ని చీల్చిన పార్టీ నెహ్రూ, దేశాన్ని తాకట్టు పెట్టిన పార్టీ ఇందిరాగాంధీ. 15,000 మంది సైనికులను చంపిండు రాజీవ్ గాంధీ శ్రీలంకకు పంపించి. 1975లో మంత్రివర్గ ఆమోదం లేకుండా ఎమర్జెన్సీ విధించి దేశాన్ని చీకటి బోన్లోకి నెట్టిన నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఇందిరాగాంధీ గారు. బింద్రన్వానలు పెంచి సిక్కుల తూటాలకు బలైంది ఇందిరాగాంధీ. ఎల్టిటి ప్రభాకరన్ కి ట్రైనింగ్ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తూటాలకు బలైంది రాజీవ్ గాంధీ. ఎంతసేపు దేశం గురించి ప్రాణాలు అర్పించారు? దేశం గురించి ప్రాణాలు అర్పించలేదని వీళ్ళు. వాళ్ళు చేసిన ఏదైతే లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల ఒక జాతి గాయపడ్డది, ఆ జాతి పగ తీర్చుకున్నది. కాబట్టి దయచేసి మీకు ఇదే చెప్తున్నాను, అట్లాంటి అపోహలు పెట్టి ముస్లింస్ ఎట్టిపోతారండి? మేము చెప్తున్నాం, మా వాళ్ళని చెప్తున్నాం, మా రక్తం అని చెప్తున్నాం, డిఎన్ఏ ఒకటని చెప్తున్నాం. వాళ్ళు విదేశీ ముస్లింస్ కాదండి, వాళ్ళు మా సోదరులు. నో భారతీయులు, భారతీయ ముస్లింస్. నిన్న కూడా చెప్పాను నేను ఇంటర్వ్యూలో, అదే చెప్పాను. మాకు ఆ 90% ముస్లింస్ తో సమస్య లేదండి. వాళ్ళు మా తాత ముత్తాతలు, వాళ్ళు అందరు ఒకటే, వాళ్ళ రక్తము మా రక్తం ఒకటే. అది డిఎన్ఏ టెస్టులు చేస్తే కూడా ఇండియన్ అంతా ఒకటే రక్తం వచ్చింది, ఒకటే డిఎన్ఏ వచ్చింది. ఉన్న ఈ 10% మా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, మా హిందువుల మీద అరాచకాలు, వెస్ట్ బెంగాల్ లాగా, కాశ్మీర్ లాగా. ఏంటండి కాశ్మీర్ లో ఊచకోతకు వస్తారా 5 లక్షల మందిని? అమ్మాయిల్ని రంపాల మీద వస్తారా రేపులు చేసి? వెస్ట్ బెంగాల్లో అందమైన హిందూ అమ్మాయిల్ని మీరు అత్యాచారాలు చేస్తారా? మరి లవ్ జిహాదులు కావచ్చు, రీసెంట్ గానే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మీద వ్యాఖ్యలు చేసినారు. ఎందుకు బీజేపీ ఎందుకు స్ట్రాంగ్ గా కూర్చోదు? ఇటువంటి హిందూయిజం అని మాట్లాడడం తప్ప ఇటువంటి వాళ్ళ వ్యాఖ్యల్ని ఖండించారు ఎందుకు? ఒకటండి, ప్రతి ఒక్కరికి చులకనైనం. ఒకడేమో రాముడు మీ చిన్నానని అంటాడు, సీతమ్మ మీ చిన్నమ్మని అంటది. ఒకడేమో వెంకటేశ్వర సుప్రభాతం లేవు లే అనుకుంటే ద్వందార్థాలు తీస్తారు. నేను ఏమంటున్నా, వీళ్ళందరికి ఒకటే అంటున్నా. ఒక్క వేరే మతం మీద ఒక మాట అన్నారేమరా మీరు? వేరే ఎందుకు అన్నారు నాకు అర్థం కాదు. అంటే నా పుస్తకులారా మీరు హిందూ మతమే చులకన దొరుకుతాదిరా? ఒకవేళ మీరు మగ జాతి అయితే, మగ పుట్టుక పుడితే, ఈ దేశ బిడ్డలే అయితే ఎందుకు వేరే మతస్తులు అన్నారు? మా వెంకటేశ్వర స్వామిని సుప్రభాతంలో పెడార్థాలు తీస్తారు, మా రాముడు చిన్నానని అంటారు. కాబట్టి దయచేసి ఇక జాతి కూడా మేల్కొంటుంది. సీట్లు ఎక్కువ తక్కువ పక్కన పెట్టు. ఈ రోజు కాకపోతే రేపు సీట్లు వస్తాయి. 400 नहीं 500 पार भी करेगा, एक दिन आएगा तो 500 भी पार करेगा, आएगा वो दिन. వీళ్ళంతా ఏమైతుందంటే ముస్లింస్ మతస్థులను రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మిగతా దేశంలో ఉన్న 22 ప్రతిపక్ష పార్టీలు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కుల పిచ్చి రెచ్చగొట్టి. నేను అందుకోసం ముఖ్యంగా ఈ హిందువులందరికీ చెప్తాను, ఈ కుల పిచ్చే మన ధర్మానికి ప్రమాదం, మన హిందూ జాతికి ప్రమాదం. మనం కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, బామ్మని, రెడ్డి అనుకుంటా మనం విడిపోతూనే ఉందాము.
వాడేమో ఒకటే. ఇప్పుడు మీరు చూశారు కావచ్చు సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి ఎంత మంచిగా ట్రైనింగ్ చేస్తున్నారు. డివైడ్ ది మేజర్ కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీ, యూనిటెడ్ ది మైనారిటీ కమ్యూనిటీ అంటున్నారు. అంటే మైనారిటీలు అందరిని ఒకటి చేయు, హిందువులను డివైడ్ చేయాలని రాజీవ్ గాంధీ పాఠాలు చెప్తున్నారు. అందుకోసమే రాహుల్ గాంధీ ఈ రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ ఖాన్ మన మీద పగబట్టిండు. పార్లమెంట్ లో కూడా మాట్లాడే మాటలు చూడు, హింస హింస అసత్యము. హిందూ జాతి ఎక్కడ హింసించిందండి? 800 సంవత్సరాల నుంచి హింసించబడుతుంది. ఈ రోజు కూడా ఎక్కడన్నా 1000 మంది హిందువులు ఉన్న దగ్గర ఒక ముస్లిం గౌరవంగా ధైర్యంగా ఉండగలుగుతాడు. ఒక 1000 మంది ముస్లింలు ఒక హిందూ ఉండగలుగుతాడండి? చెప్పండి మీరు దయచేసి. ఇది శాంతి నేల, శాంతి కపోతాలను ఎగరేసిన నేల, బుద్ధుడు పుట్టిన నేల, సిద్ధార్థుడు పుట్టిన నేల. కాబట్టి ఈ నేల ఎప్పుడు ప్రేమ గుణం ఉన్నది. మేము అనేది ఒకటే, దయచేసి ఇప్పటికన్నా హిందువులు ఒక్క మాట, అందరైన శత్రువులు, కానీ మనలో మనం ఒకటి కావాలి. మనకెవరు రారు. వాళ్ళకన్నా ఒకరేమో పార్లమెంట్ సభ్యుడు జై పాలస్తీన్ అంటాడు, ఇంకా రకరకాలుగా అంటారు, ఆఫ్ఘనిస్తాన్ అంటున్నారు, తాలిబాన్ అంటున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి అన్న దయచేసి ఈ ఆస్తులు సంపాదించుకొని ఎవరికో ఇచ్చే బదులు పండ్ల దుకాణపోడికి, పాతింప సాపనోడికి మీ పిల్లల భవిష్యత్తు గురించి అన్న మీరు ఒకటి కండి. వాడేమో దుబాయ్కి వెళ్ళి ఓటింగ్ చేద్దానికి వస్తాడు ఫ్లైట్లా నీ సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికి. నువ్వేమో పోలింగ్ బూత్ పక్కన పడుకొని రాడు పక్కిల్లోడు. వీడికి ఫామ్ హౌజులు కావాలా, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు కావాలా, మర్సిడెస్ కార్లు కావాలా, షాపింగ్ మాల్లు కావాలా, ఇవన్నీ కావాలా. ఈ దేశం మాత్రం అది వీడికి. వీడు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి వచ్చినట్లు, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చినట్లు, బంగ్లాదేశ్ వచ్చినట్లు, మరి వచ్చిన భారతదేశం ఉంది. మరి భారతదేశంకి వెళ్ళి ఎటు పోతారా మీరు? ఎటు పోతారు? అవి రావడానికన్నా హిందువులకి ఒకటి ఉంది, నేల. మా నేలు ఉంది, మా జాతి ఉంది, మా భారతీయ జనతా పార్టీ ఉంది, మా ఆర్ఎస్ఎస్ ఉంది, మా ఆర్య సమాజ్ ఉంది, మా హిందూ ధర్మం ఉంది, మా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మా రాముడి దర్బార్ ఉంది, సీతమ్మ తల్లి పాదాలు ఉన్నాయని వస్తున్నారు. మీరెక్కడ పోతారా? మీకేం మాటలు చెప్పాలా? జై శ్రీరామ్ అంటే గొంతులు కోస్తున్నారు, జై శ్రీరామ్ అంటే. కాబట్టి నీ జాతిని నువ్వు కాపాడుకో. ఏం చేసుకుంటావు ఈ ఆస్తులన్నీ? మోకిలలో కొంటావా, పూనాలో కొంటావా, బెంగళూరులో కొంటావా? ఏం చేసుకుంటారు ఈ ఆస్తులన్నీ? ఏం చేసుకున్నారు? పాకిస్తాన్లో పెద్ద పెద్ద ఇళ్ళన్ని వదిలేసిండ్రు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వదిలేసిండ్రు. దేహి అన్నమో దేహి అని కూడా ఢిల్లీలలో గుడారాలలో ఉంటున్నారు. ఒక్కసారి కనువిప్పు తెచ్చుకోండి. మీకున్నది ఒకటే ఒకటి, భారతీయ జనతా పార్టీ ఒక్కటే. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునేది, మిమ్మల్ని కడుపులో పెట్టుకునేది, మీకు మీ కష్టం వస్తే కన్నీరు పెట్టేది. ఈరోజు చూడండి, వయనాడ్ 80% ముస్లిమ్స్ ఉన్న వయనాడ్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే రా ముందు చేసేది. చస్తున్నారు బిడ్డలు, కానీ అయినా కానీ కాపాడుతున్నారు. మతం చూడట్లేదు, జాతిని కాపాడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి ఒకటే, 145 కోట్ల మంది మా దృష్టిలో భారతీయులు మాత్రమే. మీ దృష్టిలో మేము హిందువులు అంటున్నారు భారతీయ జనతా పార్టీ, కానీ మా దృష్టిలో 145 కోట్ల మంది, రోజుకు 80,000 మంది పుడుతున్నారు, రోజుకు 29,000 మంది చస్తున్నారు. మొత్తానికి మొత్తం భారతీయులమే. ఈ భారతదేశం ఒక్కటే రక్ష. ఈ దేశాన్ని గురించి, ఈ నేల గురించి, ఇక్కడున్న హిందూ జాతి గురించి, ఇక్కడున్న బలహీనుల గురించి, న్యాయం గురించి ఒకటే ఒక పార్టీ కొట్లాడుతున్నది, అది భారతీయ జనతా పార్టీ. చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అవుతాడు, దుబాయ్లో కార్మికుడిగా పనిచేసిన ఎమ్మెల్యే అవుతాడు. ఇది ఎవరో కుటుంబాల గురించి, స్టాలిన్ కుటుంబం గురించి, కరుణానిధి కుటుంబం గురించి, బాల్ ఠాక్రే కుటుంబం గురించి, కేసీఆర్ కుటుంబం గురించి, అఖిలేష్ యాదవ్, ఫారూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ అల్లుడికి, ఇట్లాంటి పార్టీ కాదు ఇది. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు, ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అబ్దుల్ కలాం లాంటి నిజమైన దేశభక్తుడు ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, రామ్నాథ్ కోవింద్ లాంటి దళితుడు రాష్ట్రపతి కావచ్చు. దయచేసి ఇవన్నీ గమనించాలా. ఇది గమనిస్తేనే జాతి ముందుకెళ్తుంది. సో దీన్ని బట్టి 4వసారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. 40వసారి కూడా, 40వసారి కూడా పక్కా పక్కా మేల్కొంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి టాపిక్, బీజేపీ అంటే ఒక బ్లాక్ మెయిలర్ పార్టీ, త్రివిధ దళాలను యూజ్ చేసుకుంటది, వాళ్ళకి నచ్చని వాళ్ళ మీద అటాక్ చేస్తా ఉంటది. ఎగ్జాంపుల్ గా మన తెలంగాణలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. అంటే నా ఫైట్ ఐఏఎస్ ఆఫీసర్లకి తెలంగాణలో బందిపోట్లో ముట్టబడ్డది, ఐఏఎస్ ల ముట్ట, వాళ్ళు ఎవరెవరో కూడా మీకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు. సో మీకు అన్ని కూడా తెలుసు.
ఓకే, ఎందుకు వాళ్ళ వాళ్ళ ఆస్తుల వివరాలు కానీ సిబిఐ మేము కేసులు పెట్టినా ఏం పెట్టినా ఎందుకు తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లని పట్టించుకోవట్లే? ఒక్కొక్కడికి 20,000 30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఎందులో కూడా వాళ్ళ ఆస్తుల వివరాలు నమోదు చేయలేదు. వీళ్ళ బినామీల పేర్ల మీద ధరణిని అడ్డు పెట్టుకొని రకరకాలుగా సంపాదించుకున్నారు. ఐటీ కూడా కట్టకుండా ఎగనామం పెట్టారు. ఎందుకు ఇటువంటి వాళ్ళని బీజేపీ వదిలేస్తా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐనో లేకపోతే ఈడీనో లేకపోతే ఐటీనో రంగంలోకి దింపి ఐఏఎస్ ఆఫీసర్ల మీద అటాక్ చేసి జైల్లో కూర్చుండబెట్టదు? స్టేట్ ఎట్లాగో పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏదో చేస్తాడు అనుకున్నాం, బట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం పట్టించుకోవట్లేదు, అయిపోయింది. సేమ్ వాళ్ళ పొజిషన్స్ అట్లనే ఉన్నాయి. కానీ అట్లీస్ట్ బీజేపీ అన్న ఇప్పుడు కేంద్రం నుంచి తెలంగాణ నుంచి 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. సెంట్రల్ హోమ్ అఫైర్స్ బండి సంజయ్ గారు ఉన్నారు, సహాయక మంత్రులు. అంటే అట్లనే గనులేమో కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు పట్టించుకోరు ఐఏఎస్ అని నేను అడుగుతున్నట్టే, స్ట్రైట్ అవే అడుగుతున్నాం. అంటే మీరు మొత్తము స్టేట్ అవే సరిగ్గా మీరు కూడా చదువుకోండి. నేను చదవలేదు అంటారు మీరు ఇంకా ఈ క్వశ్చన్ అడిగినందుకు. మేము సుమారు 2014 వరకు సుమారు ఈడీ రైళ్లు కానీ మిగతా ఐటీ రైళ్లు కానీ సుమారు ఈ అక్రమ ఆస్తులు 600 కోట్లు మాత్రమే వెలికి తీశారు. 15 లక్ష కోట్లు వెలికి తీసినాం, 1,00,000 కోట్లు రికవరీ చేసినాం. 600 కోట్లు ఎక్కడ, 1,00,000 కోట్లు ఎక్కడ? ఇప్పటికే దేశమంతా గగ్గోలు పెడుతుంది. నచ్చని వాళ్ళు ఈడీ రైళ్లు, నచ్చని వాళ్ళు ఈడీ రైళ్లు, ఓడి రైళ్లు. ప్రతిపక్షాలకే చేస్తున్నారు, మీ దాంట్లో సంపాదించుకున్న వాళ్ళకి జరగట్లేదు. మన రీసెంట్లీ మొన్న కర్ణాటకలో మా ఎమ్మెల్యే చేశారు. అవి ఒక్కటండి, ప్రతిపక్షాలకు ఏ రకంగానే దేశం దృఢంగా ఉన్నది, హిందువులంతా ఐక్యత ఉంటున్నారు, వీళ్ళు గౌరవంగా బతకద్దు. ఎప్పుడైతే కాంగ్రెస్ ఎట్లయితే వక్ఫ్ బోర్డు, ఇస్లామిక్ పర్సనల్ లా ఇవన్నీ తీసుకొచ్చి హిందూ జాతి నిర్వీర్యం చేసిందో, ఇట్లనే రాను నిర్వీర్యం చేసి జాతిని నిర్మూలించాలనుకున్నారు. అసలైన టైంలో ఒక దైవ పుత్రుడు వచ్చాడు కాబట్టి వాళ్ళకు అర్థం కాక ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఏదైనా సరే ఫెడరల్ రాజ్యాంగం అంటే రాష్ట్రాలను సమానంగా గౌరవించాలి. ఇప్పుడు ఉదాహరణకు మేమే ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇచ్చే నిధులు కూడా మాకు ఇవ్వకుండా ఇన్ఛార్జ్ మంత్రితో ఇప్పించుకుంటున్నాడు. అంటే చూడండి, అంటే అట్లనే సెంట్రల్ కూడా ఆలోచిస్తే ఏమవుతుంది? ఇప్పుడు రాష్ట్రానికి ఇవ్వకుండా మాకే డైరెక్ట్ ఇవ్వచ్చు కదా. అంటే మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. ఈ రాజ్యాంగ ద్రోహులు వీళ్ళు ఎప్పుడు రాజ్యాంగం అంటే గౌరవం లేని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అన్ని రకాల ఫెడరల్ స్టేట్ సిస్టంలో కొన్ని పరిమితులు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా. అదొక అంబేద్కర్ గారు ఒక పద్ధతిగా ఈ దేశం మళ్ళీ ముక్కలు కాకూడదని ఒక బలంగా ఒక పద్ధతిగా రాసిన సుమారు 250 మంది మేధావులు అంబేద్కర్ గారి నాయకత్వంలో ఈ రాజ్యాంగాన్ని రాసించారు. సో ఆ పరిమితులు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వర్తిస్తాయి. ఐఏఎస్ ఆఫీసర్ మొన్న సోమేష్ కుమార్ కేసు బుక్ అయింది. అయితే ఒకరు 1 by 1 అంతూ రావాలి అంతే. వాళ్ళు సరైన ఆధారాలు ఇప్పుడు ఒకటండి, కొన్ని తెలివైన వాళ్ళు తెలివిగా చేస్తారు స్కామ్స్ అన్ని, స్కామ్స్. మనలాంటి వాళ్ళు అమాయకులు ఏదో కొద్దిగా పాపం పేద ప్రజలు కావచ్చు, అమాయక చదువు లేని వాళ్ళు కావచ్చు, కొద్ది తొందరపడి ఇరుక్కపోతారు. వీళ్ళు అట్లా కాదు, ఐఏఎస్ బుర్రలు ఐపీఎస్ బుర్రలు ముందే బాగా చదువుకొని ఉంటాయి కాబట్టి ఐఎఫ్ఎస్ బుర్రలు అవి ముందే ఇరకకుంటేనే మన ప్లాన్లు చేసుకొని అవినీతి చేస్తాయి. అవన్నీ ఒకటి జల్లెడ పడతాం. ప్రతిది ప్రజలను దోచుకున్న డబ్బు ఏదైతుందో సరైన వేదికల ద్వారా వాళ్ళని శిక్షించి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులలో ప్రవేశపెట్టి వాళ్ళని శిక్షించి రికవరీ చేస్తారు. ఫైనల్ గా బీజేపీ అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను అడగకూడదు, కానీ అడగాల తెలంగాణ ప్రజల కోసం. ఎందుకంటే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పార్టీ ముందరికెళ్ళింది, ఎన్నో కార్పొరేషన్స్ గెలుచుకున్నారు సార్. అండ్ అదే రకంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి ఇచ్చినందుకు బాధపడాలా లేకపోతే ఆనందపడాలా అని చెప్పి తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కొంతమంది బాధపడతా ఉన్నారు. సో మీరేమంటారు? అంటే ఎవరుంటే బాగుంటది అంటారు అధ్యక్షులుగా? ఫస్ట్ మిగతా సోదరుడు నాకు సన్నిహిత మిత్రుడు బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఉద్యమాలకు ఎదురేగిన బిడ్డ, కాకి బట్టల క్రౌర్యాన్ని చూసిన బిడ్డ, ఈరోజు కాకి బట్టల్ని గడగడలాడిస్తున్న మా బండి సంజయ్ అన్న కావచ్చు, భారతీయ జనతా పార్టీ రక్తం కావచ్చు, ఇప్పుడున్న పోలీస్ అధికారులకు కూడా ఈ గుణపాఠం కావాలి. మళ్ళీ మేము కూడా మంచి స్థానాలకు వస్తాం, తగిన గుణపాఠం చెప్తాం. మా మీద ఇట్లేమన్నా మా భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు కేసులు కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ అవమానకరంగా ప్రవర్తిస్తే ఏ యూనిఫామ్ అయినా వదిలిపెట్టాం. వచ్చేది మా ప్రభుత్వమే. రెండోది, ఇక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మేము ముందే చెప్పాను, మాది కమర్షియల్ పార్టీ కాదు. మాకు ఏది లేకున్నా భారతమాత ఫోటో పెట్టుకుని వెళ్తాం. మా స్ఫూర్తి భారతమాత. అక్కడ ఎవరున్నా ఒకటే, ఖాళీ మాకు భారతమాత ఉంటేనే మా కరవాలలు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వెళ్తాము,
ప్రజలని మేల్కొల్పుతాము, చైతన్యపరుస్తాము, ఉద్రేకపరుస్తాము, ఉత్సాహపరుస్తాము. వచ్చే ఎలక్షన్లలో తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేయటం మాత్రం పక్కా శ్రావ్య. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నారు. ఇక మీదట కూడా ఇట్లాగే మా ప్రేక్షకులకి 2 మంచి మార్గాలు, మంచి సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.